కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11. కన్యా రాశికి రాజపూజ్యం 3, అవమానం 3. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి బృహస్పతి లాభ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే కళత్ర స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, 6వ స్థానంలో రాహు, వ్యయస్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం సత్ఫలితాలు, శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. ఆధ్యాత్మిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మోక్షకారకుడైనటువంటి కేతు, మంత్రకారకుడైనటువంటి రాహు 6, 12లో ఉండడం, దైవ చింతన, భక్తితత్వం మీకు పెరుగుతాయి. మీరు ఆధ్యాత్మిక పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనం వంటివి మీకు కలిసి వస్తాయి. కన్యా రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి ఆదాయాన్ని పెంచుకునే పనుల్లో సఫలీకృతం అవుతారు. కన్యా రాశికి విశేషంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. కన్యా రాశి రాజకీయ నాయకులకి విజయాలు కలగబోతున్నాయి. కన్యా రాశి రాజకీయ నాయకులు మీరు తలపెట్టే పనుల్లో సత్ఫలితాలు, విజయాలని పొందగలుగుతున్నారు. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు, అనుకున్న ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వ్యాపారస్తులకి ధన లాభం కలిగి వ్యాపార పరంగా అభివృద్ధి కనబడుతుంది. కన్యా రాశి వారికి బృహస్పతి అనుకూలంగా ఉండడం, రాహుకేతువులు సహకరించడం, దాంతోపాటు శని కళత్రంలో కూడా అనుకూల స్థితిలో ఉండడం చేత కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని సూచిస్తున్నారు. కన్యా రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే కన్యా రాశి విద్యార్థులకు శ్రీ పరాభవ నామ సంవత్సరం విద్య పరంగా, విదేశీ ప్రయాణాల పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి స్త్రీలకి సుఖ సంతోషాలు, సౌభాగ్యం వంటివి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండేటువంటి స్థితి కనబడుతోంది. కన్యా రాశి వారి ఇంట్లో శుభకార్యాలు వంటివి ఆచరిస్తారు. మీరు అనుకున్నటువంటి కార్యాలు పూర్తి చేస్తారని తెలియజేస్తూ కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటివి ఆచరించడం, బుధవారం శ్రీ మహావిష్ణువుని పూజించడం,